ఐటీ కంపెనీని తీసుకురావడం విషయంలో ఇద్దరిలో ఎవరికి జనం యొక్క సపోర్ట్ ఉంటుంది, జనం ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అనేది తెలియాలి. చాలా పెద్ద సర్వే చేస్తున్నాం. లైక్ చేయమంటా, సబ్స్క్రైబ్ చేయమంటా, బట్ కామెంట్ అయితే చేయండి సర్వేకి. చంద్రబాబు నమ్ముతాం, జగన్ని నమ్ముతాం, ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎలక్ట్రానిక్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, ఇది భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం. దీని ద్వారా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఊతం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి, ఇతర దేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి, మన దేశంలోనే తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడానికి రూపొందించబడిన పథకం. ఈ పథకం ద్వారా దేశీయ తయారీని బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రారంభించిన ఈ పథకంలో అనేక యూనిట్లు ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీమ్ కింద దేశంలో 3 రాష్ట్రాల్లో 5,500 కోట్ల పెట్టుబడితో 7 ప్రాజెక్టుల ఏర్పాటుకి కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ ఆమోద ముద్ర వేసింది. ఇక ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ 7 ప్రాజెక్టుల ద్వారా 5,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, మొత్తం 36,599 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తులు ఈ ప్రాజెక్టుల ద్వారా తయారవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 765 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మల్టీలేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు తయారు చేసేటువంటి యూనిట్ని ప్రారంభం చేయబోతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ యూనిట్లో మొత్తం 6,900 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 955 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కూడా పేర్కొన్నారు. అయితే ఇక్కడే వచ్చింది బిగ్ ట్విస్ట్. స్టాలిన్ షాక్ ఇక్కడే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించి తమిళనాడు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్లి ఏపీని ఓడించింది. తమిళనాడు రాష్ట్రంలో కేసెస్ సర్క్యూట్ లిమిటెడ్ సంస్థ 4 యూనిట్లు, అసెంట్ సర్క్యూట్ ప్రైవేట్ సంస్థ మరో యూనిట్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 4,200 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఈ 5 యూనిట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే అత్యంత ఎక్కువ స్థాయిలో తమిళనాడు రాష్ట్రం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఏపీతో పోలిస్తే 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు తెచ్చినటువంటి సిచ్యువేషను తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ ఉండుంటే ఇది ఖచ్చితంగా ఏపీకి వచ్చేలా చేశారు అని వైసీపీ అంటుంది. లేదు, వాళ్ళు ఉన్నా కూడా అది వెళ్ళిపోయేది తమిళనాడు కానీ టీడీపీ అంటుంది. లోకేష్, చంద్రబాబు తమ ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదని టీడీపీ అంటుంది. సో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ అధికారంలో ఉంటే, గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ కాబట్టి ఆయన పేరు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అధికారంలో ఉంటే ఈ పరిశ్రమ ఏపీకి వచ్చి ఉండేది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.